నీలోని ధైర్యాన్ని, నీలోని శక్తిని పక్కన పెట్టేసి, నీలో ఉన్న పిరికితనాన్ని హైలైట్ చేసుకొని, వాటిని నీ శత్రువులుగా మార్చుకొని, వాటి గురించి భయపడుతూనే ఉంటున్నావు. నీలోని శక్తి, నీలోని ధైర్యాన్ని నువ్వు గుర్తించటం లేదు. పిరికితనాన్ని గుర్తించి భయపడుతూ సమాజంలో బ్రతకటం కష్టం అనుకుంటున్నావు. శక్తి ఉంటే పిరికితనం పోతుంది. ధైర్యం ఉంటే పిరికితనం పోతుంది. కానీ నువ్వు అది గుర్తించటం లేదు. ఏదైనా నీలోనే ఉంటుంది. నీ క్యారెక్టర్‌లోనే ఉంటుంది. నీ మనసులోనే ఉంటుంది. నీ ఆలోచనలోనే ఉంటుంది. కానీ ఆలోచించకుండా పిరికితనాన్ని ఎక్కువ గుర్తించేసుకొని, ఎక్కువ ఓన్ చేసుకొని ఏదేదో భయపడుతూ ఉంటావు. ఆ భయానికి తగ్గట్టు నలుగురు 4 మాటలంటే ఎక్కువవుతుంది ఆ భయం. నేను ఏం చేయలేనేమో, నేను ఏం సాధించలేనేమో అనుకుంటావు. కానీ నువ్వు తలుచుకుంటే అన్నీ సాధించగలవు. నీకన్నా తోపలు ఎవరు లేరు. అందరూ పుట్టుకతో నేర్చుకున్న వాళ్ళు కాదు. ప్రయత్నిస్తూనే అనుభవం నేర్పించినది. నీకు కూడా నువ్వు నడిచే దారిలో నువ్వు నడిస్తే అనుభవం నీకు నేర్పిస్తుంది. నీ ఎక్స్‌పీరియన్స్ నీకొస్తుంది. ఒక్కసారి నడిచే దారిలో ముళ్ళు గుచ్చుకున్న, రాయి తగిలిన, నెత్తురు కారిన అది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే కదా! అప్పుడే కదా ఈ దారిలో ఇలా ఎళ్ళాలి, స్పీడ్‌గా ఎళ్ళకూడదు, చిన్నంగా ఎళ్ళాలి, చూసుకుంటూ ఎళ్ళాలి, పైకి చూడకూడదు, కింద దారిలో చూసుకుంటూ వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటది. అప్పుడే కదా ఏ దారి ఎటుపోతుందో, ఏ దారిలో ఏముంటుందో కూడా తెలిసేది. అంతేకాని అడుగు వేయటమే తప్పు, రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయని ఒకే చోట నించుంటే అక్కడికి ఏమైనా రావచ్చు, ఎంతమందైనా చూడొచ్చు, ఎంతమందైనా పడగొట్టవచ్చు. గాలివానకైనా, ఉరుముకైనా, చలికైనా నువ్వు అక్కడ నించోలేవు. వెచ్చగా ఉన్న ప్లేస్‌లోకి పోవాలి. తడవకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అలానే లైఫ్ అన్నాక ఒకే చోట ఉండలేం. నీకు రాయి తగులుతుందన్నా, ముళ్ళు గుచ్చుకుంటుందన్నా ఎళ్ళాల్సిందే. నడవాల్సిందే. లైఫ్‌ని లీడ్ చేయాల్సిందే. అర్థమైందా? నీ అనుభవమే. నువ్వు నడిచే దారే. నువ్వెంచుకున్న దారే నీకు అనుభవాన్ని నేర్పిస్తుంది. భయపడకు. మనకి ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెయ్యట్లేదు అనేసి. నువ్వు ఒక్కసారి దెబ్బతింటేనే అనుభవం వచ్చేది. ఏదైనా ఒక్కసారి ఓటమి చెందితేనే దానిలో గెలుపేంటో, గెలుపు ఎలా సాధించాలో, ఎలా గెలవాలో అర్థమయ్యేది. సో, ఇప్పుడే ప్రయత్నించు నీ ప్రయాణాన్ని. ఇప్పుడే స్టార్ట్ చెయ్యి.